నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి దేవీ శుభయోగం శీర్షికన దసరా శరన్నవరాత్రుల్లో 3వ రోజు సందర్భంగా సౌమ్య రూపంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో చంద్రఘంటాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో పరిశీలిద్దాం. ఈరోజు జగన్మాత అన్నపూర్ణాదేవి అలంకారంలో సౌమ్య రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ అన్నపూర్ణాదేవి అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే, ఈ అలంకారంలో అమ్మవారు సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. కుడి చేతిలో బంగారు గరిటెను పట్టుకొని, ఎడమ చేతిలో ఒక భోజన పాత్రను ధరించి అలంకారంలో దర్శనమిస్తుంది. రకరకాలైనటువంటి బంగారు ఆభరణాలు అలంకారంలో మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే అన్నపూర్ణాదేవికి కుడివైపు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆది భిక్షువుగా ఒక భిక్ష పాత్రను పట్టుకొని ఉంటాడు. ఈ అలంకారంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే, మహిత మహాహవ మల్లమ్మ తల్లిక వేళ్ళ కఠేరక భిక్షురతే అని మనకి ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే గొప్ప గొప్ప మల్ల యుద్ధాలు చేసేటటువంటి పరమేశ్వరుడంటే, ఆది భిక్షువుగా ఉన్నటువంటి పరమేశ్వరుడంటే అమ్మవారికి ప్రీతిపాత్రమని దీనిలో ఉన్న అంతరార్థం. పరమేశ్వరుడు భక్తిని అరిషడ్వర్గాలను స్వీకరించి మనకు ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకే ఆయన్ని ఆది భిక్షువు అనే పేరుతో పిలుస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడే అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి దగ్గర ఆది భిక్షువుగా ఉన్నాడంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఈ సృష్టిలో అన్నార్తులైన వాళ్ళందరూ కూడా సాక్షాత్తు శివస్వరూపులే. వాళ్ళ ఆకలి తీరిస్తే శివానుగ్రహం కలుగుతుంది. వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపమవుతారని ఈ అలంకారంలో ఉన్నటువంటి అంతరార్థంగా మనం గుర్తించాలి. అన్నపూర్ణాదేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలంటే ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం కట్టె పొంగలి, పాయసాన్నము, దద్యోజనము వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పిస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం ద్వారా జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు. అలాగే ఈరోజు శాక్తేయ రూపంలో జగన్మాత చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ చంద్రఘంటాదేవి అలంకార వైభవాన్ని పరిశీలిస్తే, ఈ అలంకారంలో అమ్మవారి నుదుటి మీద గంటాకారంలో అర్ధచంద్రుడు ఉన్నాడు. అందుకే ఆ తల్లిని చంద్రఘంటాదేవి అనే పేరుతో పిలుస్తారు. ఈ చంద్రఘంటాదేవి అలంకారంలో అమ్మవారికి 10 భుజాలుంటాయి. ఈ 10 భుజాలలో అమ్మవారు రకరకాలైనటువంటి ఆయుధాలను ధరించి ఉంటుంది. అందుకే ఈ తల్లిని దశభుజాదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు. చంద్రఘంటాదేవి వాహనం సింహం. అందుకే అమ్మవారు ఎప్పుడూ కూడా యుద్ధోన్ముఖురాలై ఉంటుంది. కాబట్టి చంద్రఘంటాదేవిని మనం దర్శనం చేసుకుంటే శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. చంద్రఘంటాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేశాక పిండజ ప్రవరారూఢ చండకోప అస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విసృత అనే ధ్యాన శ్లోకాన్ని పఠించాలి. చంద్రఘంటాదేవికి ద్రోణ పుష్పాలు, తుమ్మిపూలు అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి తుమ్మిపూలు అలంకారాన్ని దేవాలయంలో దర్శించిన తర్వాత అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. చంద్రఘంటాదేవి అనుగ్రహం కోసం అమ్మవారికి కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా సౌమ్య రూపంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో చంద్రఘంటాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవటం ద్వారా, మంత్రాలు జపించడం ద్వారా, నైవేద్యాలు సమర్పించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి దేవీ శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కూష్మాండాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. శ్రీ అన్నపూర్ణాదేవ్యై పార్వత్యై నమో నమః. శరన్నవరాత్రుల్లో తృతీయ తిథి అంటే 3వ రోజున జగన్మాతను ఆరాధిస్తూ ఆ దేవి ఆరాధనలో విశేషముగా ఆ తల్లిని అన్నపూర్ణ స్వరూపంగా కనకదుర్గాదేవి అలంకారంలో మనం దర్శిస్తాం. పైగా అమ్మవారి యొక్క తత్వము ఒక్కొక్క నామం ద్వారా
ఒక్కొక్క రూపం ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. ఒకే తల్లికి ఇన్ని అలంకారాలు చేస్తూ ఒక్కొక్క రోజున ఒక్కొక్క విధంగా దర్శిస్తున్నామంటే అర్థం ఏంటి? ఆ ఒకే తల్లి ఇన్ని రూపాలతో అనుగ్రహిస్తుంది అనేటువంటి గొప్ప ఆలోచన, గొప్ప జ్ఞానము ఇందులో దాగి ఉన్నది. పైగా ఆ తల్లి ధరించే అన్ని రూపాలు మనకు అవసరమే, ఏ రూపాన్ని కాదనగలం? అందుకే ప్రతి రూపము అపురూపమే, ప్రతి రూపము కూడా దివ్యమే. అలా అన్నపూర్ణ అనే రూపం ఒక సంపూర్ణమైన ఒక తత్వాన్ని ఆవిష్కరిస్తున్నది. జగన్మాత ఆరాధనలో అన్నపూర్ణ ఉపాసన చాలా గొప్ప తంత్రముగా చెప్పబడుతున్నది. అన్నపూర్ణ ఆరాధన విధానాలు మంత్రముగా, సహస్రనామాలుగా, దీక్షలుగా కూడా వ్యవహరింపబడుతుంటాయి. ఈ అన్నపూర్ణ ఆరాధన ఆసేతు శీతాచలం గోచరిస్తుంది. హిమాలయాల్లో పూర్ణగిరి పీఠం బదరీ సమీపంలో ఉన్నటువంటిది అన్నపూర్ణ ప్రధాన క్షేత్రం. పైగా పూర్ణగిరి, అమ్మవారి పేరు పూర్ణ, పూర్ణత్వమే అన్నపూర్ణత్వం. అంటే సంపూర్ణమైన తత్వం, ఏ లోటు లేని తత్వం అని అర్థం. ఇక్కడ సత్యమై నిత్యమై పరిపూర్ణమైన పరబ్రహ్మతత్వమే పూర్ణతత్వం. ఆ పరబ్రహ్మ యొక్క మాతృరూపమే అన్నపూర్ణ అని చెప్పబడుతుంది. ఇది హిమాలయాల్లో ఆరాధింపబడుతున్నది. అదేవిధంగా వివిధ స్థలాల్లో అన్నపూర్ణ క్షేత్ర విశేషమును తెలుసు. కాశీలో అన్నపూర్ణాదేవిగా ఆరాధన చేస్తుంటారు. ఇక్కడ ఒకే శక్తి రెండు రూపాలుతున్నది, విశాలాక్షి, అన్నపూర్ణ. ఈ రెండూ కలిపిన శక్తి ఒక పేరుంది, భవాని అని అర్థం. అది భవానీయే అన్నపూర్ణ, విశాలాక్షి అని రెండు పేర్లతో ఉంటుంది. అన్నపూర్ణ, విశాలాక్షి అనడి పేర్ల అస్మదంబకు అని కుమారస్వామి అగస్త్యుడితో చెప్తూ కాశీఖండంలో వివరింపబడుతుంది. అంటే అన్నపూర్ణ, విశాలాక్షి అనే పేర్లతో ఉన్న మా అమ్మ భవాని అంటాడు ఇక్కడ. అంటే ఒకే తల్లికి రెండు పేర్లు. దీనికి మూలంగా ఒక కథ మనకి దేవి భాగవతంలో కనబడుతుంది. ఒకప్పుడు దుర్గముడు అనే రాక్షసుడు లోకాలను ఆక్రమించుకుని యజ్ఞశక్తిని క్షీణింపజేయాలనుకున్నాడు. ఎందుకంటే యజ్ఞములు దేవతలకు బలమిస్తోంది కనుక దేవతలను బలహీనపరచాలంటే యజ్ఞములు బలహీనమైపోవాలి. యజ్ఞములు ఎప్పుడు దెబ్బతింటాయి? వేదములు లేకపోతే యజ్ఞాలు దెబ్బతింటాయి. అందుకే వేదశక్తిని అంతటిని కూడా అపహరించాడు. అది ఎవరికి లభించకుండా వేదశక్తి లుప్తమయ్యేటట్టు చేశాడు ఆ రాక్షసుడు. అప్పుడు యజ్ఞముల్లో దాన్ని బట్టి వర్షముల్లో లోకమంతా కరువు కాటకాలతో బాధపడుతుంది. యజ్ఞములు దెబ్బతిన్న తర్వాత ఏర్పడిన దుస్థితి ఇది. అలా బహుకాలం జరిగిన తర్వాత భయంకరమైన అనావృష్టి ఏర్పడితే మొత్తం ఋషులు దేవతలు కూడా పరాశక్తిని ఉద్దేశించి అంబాయాగం చేశారు. అప్పుడు దేవి అనుగ్రహించి మొదటిగా ఆ తల్లి చేసిన పని ఏమిటంటే అనంతమైన నేత్రాలతో లోకాన్ని చూసింది. అంతవరకు అనావృష్టితో ఎండిపోయినటువంటి లోకములు అమ్మవారి యొక్క దయామయమైన దృష్టి నుంచి అమృత వృష్టి కురిసి లోకములు చల్లబడ్డాయి, శాంతింపబడ్డాయి, ఆప్యాయనం పొందాయి. ఆ వేడిపోయింది, ఆర్ద్రత వచ్చింది. ఆ తర్వాత ఆకలి పోగొట్టడానికై ఆ తల్లి తన నుంచి అనంతమైన శాఖములు ఉత్పన్నం చేసింది. ఇలాగా అనంతమైన కనులతో లోకాన్ని చూసినందుకు అమ్మవారికి శతాక్షి అని పేరు వచ్చింది. తర్వాత తన నుంచి అనేక శాఖములు ఉత్పన్నం చేసి ఆకలి తెచ్చింది కనుక శాకంభరి అని పేరు వచ్చింది. ఈ శతాక్షి, ఈ తల్లికి అనంతాక్షి, సహస్రాక్షి అని కూడా పేర్లు. అంటే అనంతమైన దర్శన శక్తి శతాక్షి. అలాంటి దర్శన శక్తితో లోకాన్ని దయ్యతో చూసింది. అదే అరుణాం కరుణా తరంగితాక్షి అంటాం. ఆ దయ అమృతంలో కురిసి లోకాన్ని శాంతింపజేసింది. ఆ తర్వాత ఆకలి తీర్చింది ఆ తల్లే. కనుక కనులతో చూసినప్పుడు అనంత నేత్రాలతో చూసింది కనుక తల్లిని విశాలాక్షి అన్నారు. శాకంభరిగా కడుపు నింపింది కనుక అన్నపూర్ణ అన్నారు. ఈ రెండు రూపాలతో ముందు అనుగ్రహించి ఆ తర్వాత దుర్గముడైన రాక్షసుని సంహరించి దుర్గాదేవిగా కీర్తి పొందింది అనే కథ మనకి దేవి భాగవతంలో కనబడుతుంది. ఇదే శతాక్షి, శాకంభరి, దుర్గా అనే మూడు రూపములు ఒకే పరతత్వాన్ని. ఆ శతాక్షి శాకంభరియే విశాలాక్షి అన్నపూర్ణ రూపంతో ఆరాధింపబడుతుంది. అందుకే దుర్గాంబను అన్నపూర్ణ రూపంగా దర్శించడం వెనక ఈ శతాక్షి శాకంభరి తత్వం కూడా దాగి ఉన్నది. అదే విశాలాక్షి అన్నపూర్ణ. కనిపెట్టుకునేటప్పుడు విశాలాక్షి, కడుపు నింపేటప్పుడు అన్నపూర్ణ. తల్లికి రెండు లక్షణాలు ఉంటాయండి. పిల్లల ఆకలిని కనిపెట్టుకుంటుంది. ఆకలి తీర్చడం కోసం ఏమి ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు. ఆ గమనించుకోవడమే విశాలాక్షి. గమనించుకున్న తర్వాత అన్ని అవసరాలు తీర్చి పోషించే శక్తియే అన్నపూర్ణ. అది అన్నపూర్ణలోనే విశాలాక్షి లక్షణం ఉంది. ఎందుకంటే ముందు విశాలాక్షి అయితేనే కదా తర్వాత అన్నపూర్ణ అవుతుంది. కనిపెట్టుకున్న వాళ్ళే కడుపు నింపగలరు. కానీ కనిపెట్టుకునే విశాలాక్షి కడుపు నింపే అన్నపూర్ణగా కాశీక్షేత్రంలో ప్రకాశిస్తోంది. ఈ అన్నపూర్ణనే మనం హొర్నాడు అని కర్ణాటక ప్రాంతంలో శృంగేరికి పరిసరాల్లో హొర్నాడు అనే క్షేత్రంలో అన్నపూర్ణ స్వర్ణ రూపంతో ప్రకాశిస్తూ ఎందరికో కడుపు నింపుతూ గోచరిస్తూ ఉంటుంది. ఆ తల్లి మళ్ళీ కాంచీపురంలో కామాక్షి మందిరంలో అన్నపూర్ణ స్థానం ఉంది, అక్కడ ప్రకాశిస్తున్నది. దీనికి సంబంధించి స్కాందపురంలో మంచి వృత్తాంతం కూడా తెలియజేశారు. హిమాలయాలు, కాశీక్షేత్రము, తర్వాత దక్షిణాపథంలోకి వచ్చేటప్పటికల్లా కామాక్షి క్షేత్రము. అంటే మొత్తం ఈ దేశమంతా అన్నపూర్ణ తత్వం అలా వ్యాపించి ఉన్నది ఇక్కడ.
అలాంటి అన్నపూర్ణ అనేక రూపములతో అన్నములు ఇస్తుంది. అన్నములు అంటే ప్రతి జీవికి కావలసిన ఆహారం, ప్రతి జీవికి కావలసిన ఆహారం ఇచ్చేది అన్నపూర్ణ. మానవులకి సస్యాదుల రూపంలో అన్నములు ఇస్తుంటే పశుపక్షులకు కూడా ఆహారం ఇస్తున్నది ఆ తల్లే. అలాగే దేవతలకు కూడా ఆహారం ఇస్తున్నది అమ్మవారే అని శాస్త్రము చెప్తున్నది. స్వాహ అనేటువంటి దేవిగా దేవతలకు ఆహారం ఇస్తున్నది, స్వధ అనే దేవిగా పితృదేవతలకు ఆహారం ఇస్తున్నది. అందుకే ఆహుతులు ఇచ్చినప్పుడు స్వాహాకారంతోనే ఆహుతులు ఇస్తారు. అప్పుడు స్వాహ అనేటువంటి దేవిగా దేవతలకు ఆహారం ఇస్తున్నది. అది పితృదేవతలకి ఇచ్చేటప్పుడు కవ్యము అంటారు. ఈ కవ్యములలో స్వధాకారాన్ని వాడతారు. ఆ స్వధాకారం పితృదేవతలకు తృప్తి కలిగిస్తున్నది. కనుక దేవతలకి పితృదేవతలకు కూడా కడుపు నింపేటువంటి స్వాహ స్వధా రూపిణ్ణి అన్నపూర్ణ అంటున్నాం ఇక్కడ. పైగా అన్నం అంటే కడుపు నింపడం మాత్రమే కాకుండా అన్నము అనగా ఐశ్వర్యం అని అర్థం. ఇంద్రియాలకు కావలసిన సర్వ అనుభవములు అన్నములే. అలాంటి సర్వేంద్రియములకు పుష్టినిచ్చేటువంటి ఐశ్వర్యములు ఇచ్చే తల్లిని అన్నపూర్ణ అన్నారు. అయితే అన్నపూర్ణ ఎలాంటిదంటే ఎంతమంది జీవులు పుడుతున్నా, ఎన్ని యుగాలు అవుతున్నా, ఎన్ని కాలాలు గడిచిపోతున్నా సర్వలోకములకు సర్వకాలములకు కావలసినవి ఇస్తుంది. ఆవిడ యొక్క అన్నభాండారం ఎప్పుడూ ఖాళీ కాదు. అది అన్నపూర్ణే సదాపూర్ణే. ఆ తల్లి శంకర ప్రాణవల్లభే. శివునకు అన్నం వడ్డిస్తున్న రూపంతో అన్నపూర్ణం ఉంటుందండి. కాశీక్షేత్రంలో ఇదే రూపం. చేతిలో ఒక స్వర్ణపాత్ర ఉంటుంది. ఆ స్వర్ణపాత్ర రత్నములతో ఖచ్చితమై ఉంటుంది. ఆ స్వర్ణపాత్ర నుండి పాయసం ఉంటుంది. ఒక బంగారు గరిటె పట్టుకుని అమ్మవారు అది వడ్డిస్తున్నట్టుగా అద్భుతమైన రూపం అన్నపూర్ణమని ఇలా ధ్యానించాలి. అయితే ఎవరికి వడ్డిస్తుందని శివునికి వడ్డిస్తుంది. ప్రతి ఇంట్లో గృహిణి గృహస్థుకు వడ్డిస్తుంది. అదేవిధంగా అమ్మవారు విశ్వకుటుంబిని గనక ఈ విశ్వకుటుంబానికి తండ్రి అయిన శివునకు తల్లి అయిన అమ్మవారు వడ్డిస్తున్నారు. ఇందులో అర్థం ఏంటంటే ప్రకృతిలో నువ్వు ఏది అనుభవించినా ప్రకృతి రూపమైన అమ్మవారు ఇస్తున్నారు. అయితే ఆవిడ ముందు శివునికి ఇచ్చింది అంటే అర్థం ఏంటంటే నువ్వు పొందిన ఏ ఐశ్వర్యమైనా ముందు ఈశ్వరార్పణం చేసి తర్వాత అనుభవించు అని చెప్పడమే ఈ రూపంలో ఉన్న ఆంతర్యం. అలాంటి అన్నపూర్ణ అనే నామమే గొప్ప మంత్రం అండి. అన్నపూర్ణాయై నమః అని నమస్కరించినా చాలు, వెంటనే మూర్తి మనకు స్ఫురిస్తుంది. అన్నపూర్ణని ధ్యానించితే వేటికి లోటు ఉండదు. పూర్ణ శబ్దమే పుష్టిని తెలియజేస్తుంది. సర్వైశ్వర్యములను సమృద్ధిగా ప్రసాదించే అన్నపూర్ణముకు నమస్కరిస్తూ స్వస్తి. యా దేవీం సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా. అన్నాద్భవంతి భూతాని. అందరికీ అన్నం చాలా అవసరం. అన్నాన్ని ప్రసాదించే దివ్యవంతమైన చక్కని తల్లి అన్నపూర్ణేశ్వరి, కాశీ అన్నపూర్ణ. ఆ తల్లిని మనఃపూర్వకంగా మనమంతా కొలిచేటువంటి అదృష్టకరమైనటువంటి సుదినం ఈరోజు. అందుకే పెక్కు దేవాలయాల్లో దసరా నవరాత్రి ఉత్సవ సందర్భంగా అన్నపూర్ణాదేవి యొక్క అవతార స్వరూపాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఈ అన్నపూర్ణాదేవిని మల్లెపూలతో పూజ చేసి పెరుగన్నం నివేదనగా సమర్పించి ఆలయాల్లో ఉండేటువంటి భక్తులందరికీ కనుక ఎవరైతే పంచిపెడతారో వాళ్ళందరికీ కూడాను మానసికమైనటువంటి అశాంతి అనేది తొలగిపోతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత అనేటువంటిది చేకూరుస్తుంది. ఆర్తులు అమ్మా అన్నపూర్ణేశ్వరి అని మనస్ఫూర్తిగా పిలిస్తేనే చాలు, ఆ తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలతో అందరికీ కూడాను అన్నాన్ని ప్రసాదింపజేస్తుంది ఆ చక్కని తల్లి అన్నపూర్ణమ్మ. అందుకే మనకి ఏదైనా వృత్తిలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగాలన్నా, ప్రమోషన్లు ఉద్యోగరీత్యా కలగాలన్నా అన్నపూర్ణాదేవిని తెల్లటి పుష్పాలతో పూజ చేసి కట్టె పొంగలి అనేటువంటిది నివేదన చేసి ఆ ప్రసాదాన్ని గనక ఈ రోజున కాక అందరికీ గనక పంచిపెట్టినట్లయితే మన అభీష్టములన్నీ కూడాను సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఆ చక్కని తల్లి మనకు ప్రసాదింపజేస్తుందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 58 నిమిషాలకు. తిథి తదియ పూర్తిగా ఉంది. నక్షత్రం స్వాతి రాత్రి 9 గంటల 31 నిమిషాల వరకు. వర్జం రాత్రి 3 గంటల 43 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 44 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 11 గంటల 39 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 26 నిమిషాల వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటల 15 నిమిషాలకి. నేటి విశేషం త్రిద్యస్పృక్ అంటే తదియ సూర్యోదయానికి ముందు ప్రారంభమే, మరునాడు సూర్యోదయం తర్వాత కూడా కొనసాగడం వల్ల దీన్ని ఒక తిథి యొక్క సంపర్కం అనేటువంటి దాన్ని త్రిద్యస్పృక్ అని పిలుస్తారు. ఇలా ఉన్నటువంటి రోజున మనం నదీ స్నానం చేసిన, దానం చేసిన అత్యుత్తమమైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. కొన్ని లక్షల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. ఒకసారి చేస్తే చాలా సార్లు చేసినటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. అలాగనే శనివారం సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి ఈరోజు, ఎందుకంటే సూర్యోదయంతో దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది కాబట్టి. అంతేకాకుండా ఉదయకాలం శంకరుణ్ణి 1 కేజీ పావు నువ్వుల నూనెతో అభిషేకించి 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజించి నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, నువ్వులను ఆవులకు ఆహారంగా అందించటం అనే చర్య ద్వారాను ఆంజనేయ స్వామికి ఆకుపూజ, ప్రదక్షిణాలు, హనుమాన్ చాలీసా పారాయణ, అప్పాలు 21 అప్పాల నివేదన మొదలైన చర్యలు ఆచరించడం ద్వారాను, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం ద్వారాను గ్రహదోషాలను, కష్టాలను అధిగమించి ఉత్తమమైన ఫలితాలను సాధించుకోగలుగుతాం. మరో విశేషం, ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా అన్నపూర్ణాదేవిని ఆరాధించుకోవడం జరుగుతుంది. అన్నపూర్ణాదేవి యొక్క ఆరాధన వల్ల మనలో ఆహార శక్తిని సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి వృద్ధి చెందుతుంది. అన్నానికి లోటు ఉండదు, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకే విలువ ఎక్కువ. మనిషి ఎంత శ్రీమంతుడైనా గుణానికి, వ్యక్తిత్వానికే విలువ ఎక్కువ. అన్నపూర్ణై సదాపూర్ణై శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. అన్నమే అందరికీ జీవనాధారం. అలాంటి ఆహారం అన్నపూర్ణ కృప వల్ల మనకు చేకూరుతుంది. నిత్యాన్న దానేశ్వరి, నిటలాక్షిని ప్రాణేశ్వరి, మాత అన్నపూర్ణేశ్వరి. అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్న. ఆకలిగొన్నవారికి పట్టడన్నం పెట్టడానికి మించిన మంచి పని లేదు. అన్నం పెట్టి ఆకలి బాధ నివారించడమనేది మౌలికమైన ధర్మసూత్రం. అలాంటి వారి పట్ల అన్నపూర్ణమ్మ కృప, దయ సదా వర్షిస్తుంది.
జీవకోటికి ఆహారాన్నందించే అన్నపూర్ణాదేవి మూల కేంద్రస్థానం వారణాసి. అందుకే ఆ మహాసాధ్విని కాశీ అన్నపూర్ణమ్మగా వాత్సల్య భక్తితో పిలుచుకుంటాం. అన్నపూర్ణాదేవి దివ్యాభరణాలతో బంగారు గరిటె, అక్షయ పాత్ర ధరించి సకల జీవుల క్షుద్బాధ తీర్చే అమృతమయిగా మనకు దర్శనమిస్తుంది. అన్నాద్భవంతి భూతాని అని భగవద్గీత వివరించింది. అన్నం నుంచే సకల జీవుల పుట్టుక జరుగుతుంది. జీవోత్పత్తి, పోషణ, నిర్వహణ అన్నం అనగా ఆహారం వల్లనే సాధ్యమవుతున్నాయి. అన్నం పరబ్రహ్మ ఆకృతైతే ఉదకం నారాయణ స్వరూపం. అన్నపానీయాలలో పరబ్రహ్మతత్వాన్ని దర్శించే సంప్రదాయం మనది. ప్రతి మనిషికి ఎన్ని సిరి సంపదలున్నా ఇంకా కావాలని కోరుకుంటాడు. అయితే కడుపారా భోజనం చేశాక ఇక ఇప్పటికి చాలు అని పరిమితి విధింపు ఉంటుంది. అందుకే అన్నశక్తి, అన్నమహిమ అపారమైనది. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ అంటూ జగద్గురువులు అన్నపూర్ణని కీర్తించారు. అన్నం అమ్మ ఎల్లప్పుడూ అమృతతుల్యాలే. అన్నం పెట్టే అమ్మ మరింత పావనకరమైనది. అన్నాన్ని కొసరి కొసరి వడ్డిస్తూ బిడ్డ ఆకలి తీరుస్తుంది ఇలలో అమ్మ. జీవితంలో ఎప్పుడూ ఆకలి బాధ అనేదే లేకుండా సకల సౌకర్యాలను, సౌభాగ్యాలను అందిస్తూ భక్తుల అభీష్టాలను నెరవేరుస్తుంది అన్నపూర్ణమ్మ. ఈ జగత్తులో కాలచక్రం ముందుకు పరిభ్రమించడానికి, సూర్యచంద్రుల గమనానికి, ఋతువుల ఆగమనానికి ఓ మహాశక్తి దోహదపడుతోంది. ఆ శక్తి లేకుండా సృష్టికి ఆహారమే లేదు, జీవం లేదు, ప్రాణశక్తి లేదు. వీటన్నింటినీ సమగ్రంగా అందించే సౌమ్య రూపిణి ఆదిశక్తి అన్నపూర్ణ మహాసాధ్వి. అన్నపూర్ణాదేవిని ప్రధానంగా అన్నపూర్ణ అష్టకం, అన్నపూర్ణాదేవి సహస్రనామాలు, అష్టోత్తర శతనామావళితో ఆరాధించాలి. తెల్లటి పుష్పాలతో పూజించాలి. సన్నజాజులు, గరుడవర్ధనాలు, మల్లెలు, బిల్వదళాలు, తులసీదళాలు, కాయకూరలతో పూజించాలి. దద్దోజనం, పులగం, క్షీరాన్నం, రవ్వకేసరి, సొంఠిపొడి కలిపిన ఆవునేతి అన్నం అమ్మవారికి నివేదన చెయ్యాలి. చెరకురసం, వివిధ ఫలాల గుజ్జు, కొబ్బరి నీరు, ద్రాక్షరసం అమ్మవారికి సమర్పించాలి. అన్నపూర్ణాదేవికి నివేదన చేసిన తర్వాత దానిని ప్రసాదంగా భక్తులు స్వీకరించాలి. పరదేవత ఎవరినైనా చాలా విశేషమైనటువంటి అనుగ్రహమును ఇవ్వాలి అని సంకల్పం చేసింది అనుకోండి, ఆవిడ ఇచ్చే ప్రసాదం ఏమిటో తెలుసా? ఆవిడ పాయసాలు పెట్టడం అవి చేయదు. పాయసం పెట్టడం దేని కొరకు అంటే అన్నతృప్తిని కల్పించడానికి. మీకు శరీరమునందు అన్నం లోటు రాకుండా ఉండడానికి పాయస పాత్ర పట్టుకుంటుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యామృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి. అలాగే అన్నపూర్ణస్వరూపం కాశీలో ఒక చేత్తో బంగారు పాత్ర పట్టుకుని తెడ్డు పట్టుకుని ఆవిడ వడ్డిస్తుంది. ఆవిడ అన్నం పెడుతుంది. అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అన్నారు శంకరాచార్యుల వారు. ఆ తల్లి అన్నం పెడుతుంది. తాంబూల ప్రసాదం ఇచ్చింది అంటే చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కృప చెయ్యాలని అనుకున్నప్పుడు మాత్రమే ఆవిడ నవ్వులుతున్నటువంటి తాంబూలపు పిడచ తీసి పెడుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, లోకంలో ఎప్పుడైనా సరే ఉచ్ఛిష్టము దూష్యము. ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి. అది నేను నోట్లో నవ్వులుతున్నది పెట్టక్కర్లేదు. ఒక పాత్రలో కొంత నేను తిని మీకు పెట్టాను అనుకోండి, అప్పుడు ఉచ్ఛిష్టం పెట్టారు అంటారు. అంటే ఎంగిలి పెట్టినట్టే లెక్క. ఎవరి ఎంగిలి చాలా అనుగ్రహపాత్రము? ఈశ్వరుడు యొక్క ఎంగిలి. ఈశ్వరుడు కంటితో అలా చూసినా అది ఎంగిలే. అసలు మనం రోజూ చేసేటటువంటి నివేదన ఈశ్వరుడు స్వీకరించడు. ఆయన తింటాడని మీరు భావన చేయకూడదు. భావన చేయకూడదు అంటే భావనామాత్ర సంతుష్టాయి నమః తింటోందనుకునే పెట్టాలి. కానీ ఆయన తినడు, అది ఆయన మర్యాద. ఆయన ఏం చేస్తాడంటే ప్రీతితో కళ్ళు విప్పి చూస్తాడు అలా పదార్థం వంక.
ఆయన అలా ప్రీతి పొందాలంటే మీరు భక్తితో పెట్టాలి. ఎందుకంటే ఏ పదార్థము మీరు సృష్టిలో మీరు తెచ్చినవి కావు, అన్నీ ఆయనవి. ఆయనకి పెట్టేటప్పుడు భక్తితో పెట్టాలి. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఏది నేను సృష్టించిందే, కానీ భక్తితో పెట్టు తింటానన్నాడు పరమేశ్వరుడు. భక్తితో ఇవ్వగలిగితే ఆయన చూస్తాడు అలాగా. ఆయన తినాలంటే ఒక్కటే మార్గం ఉంది, యాగం చేయడమే. యజ్ఞం చేస్తే యజ్ఞమునందు అంతర్భాగము హోమము. హోమమునందు స్వాహ అన్న శబ్దంతో హవిస్సుని సమర్పణం చేస్తారు. సమిధ, నెయ్యి, హవిస్సు, చెరువు అంటారు. ఈ మూడిటిని ఇస్తారు అగ్నిహోత్రంలో. మీరు ఎవరి పేరు చెప్పి స్వాహాకారం పలికారో ఆ దేవత దాన్ని తింటారు. అందుకే వర్షమునకు కారణం ఏది అంటే హోమమే. యజ్ఞము చేస్తే వర్షం పడుతుంది, ఎందుకంటే దేవతలు సంతోషిస్తారు, వాళ్ళ కడుపు నిండుతుంది. అది ఈశ్వరుని యొక్క నియామకం. మన కడుపులు నిండడానికి దేవతల కడుపు నింపాలి. మనం ఈశ్వరుడిచ్చినవన్నీ మనం తినకూడదు. మనం హోమం చేసి అందరం కలిసి ఆ హోమకుండంలో ఏదైనా వేశామనుకోండి, దేవతలు పుచ్చుకుంటారు. అందుకే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం యొక్క వైభవాన్ని 2 కారణాల చేత నిర్ణయం చేస్తారు. ఒకటి, యజ్ఞశాల ఉన్నదా, యాగశాల ఉందనుకోండి, ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని అడుగుతారు. ప్రతిరోజు ఇక్కడ గణపతి హోమం జరుగుతుందండి అన్నారనుకోండి, ఆ దేవాలయం మీరు నిత్య దర్శనం చెయ్యవచ్చు, ఆ దేవాలయంలో మీరు కొంతసేపు కూర్చోవచ్చని గుర్తు. దేవతలు కూడా అంతే, యజ్ఞశాలకు వచ్చినప్పుడు కూర్చుంటారు. ఒక్కొక్కరి పేరు పిలిచి స్వాహాకారంతో ఇస్తే లేచి వచ్చి పుచ్చుకుంటారు. రామాయణంలో బాలకాండలో చెప్తారు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై అంటాడు దశరథుడు. నేను ఇష్టి చేస్తానంటాడు. దేవతలందరూ వచ్చి కూర్చుంటారు. అప్పుడు బ్రహ్మగారితో మాట్లాడారు. కాబట్టి దేవతలు వస్తారు. ఎక్కడ యజ్ఞశాల ఉన్నదో అక్కడ దేవతలు వచ్చి కూర్చునే భూమి అని గుర్తు. వాళ్ళు అన్నం తిన్న ప్రదేశం కాబట్టి దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు ఏది పుచ్చుకున్నా మీకు ప్రతిఫలం ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళరు. అది వాళ్ళకి నియమం. వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి ఇస్తారు మనకి. అందుకే మీరు చూడండి, నాకెందుకండి అన్నా సరే వాళ్ళు ఊరుకోరు, ఏదో ఒకటి ఇస్తారు. అదే కొంప ముంచేసింది కూడా లోకంలో. కుంతీదేవి చాపల్యంతో పిలిచింది సూర్యభగవానుణ్ణి. వచ్చి కనబడ్డాడు. చూశాను, చాలా సంతోషం, వెళ్ళిరా అంటే అలా నేను వెళ్ళకూడదన్నాడు ఆయన. నువ్వు ఏదో ఒకటి అడుగు ఇస్తాను అంటే అదేమిటి, ఎందుకు నాకు అంటే, ఎందుకు నాకంటే అది మా లక్షణం, కనబడితే ఇస్తాం. నువ్వు నా వంక చూసి అబ్బా ఎంత బాగున్నాడో అన్నావు కాబట్టి నా లాంటి కొడుకుని ఇచ్చేస్తున్నాను, నీకేమీ అక్కర్లేకపోతాను. కొడుకుని ఇచ్చెళ్ళాడు, ఆయనే కర్ణుడయ్యాడు మహాభారతంలో. కథ తిరిగిపోయింది. దేవతలు ఏదో ఒకటి ఇస్తారు. దేవాలయంలో యాగశాల ఉన్నది అంటే రోజూ దేవతలు వచ్చి కూర్చుంటారు. మీరు తెలిసో తెలియకో యాగశాలలో యాగం జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి దేవాలయంలో కూర్చుని, ఈశ్వర నా మనసు బాధగా ఉంది, నాకు ఈ కోరిక తీరాలి అని, వైదికమైన కోరిక, ఏదో కూతురు పెళ్ళవ్వాలి, కొడుకు ఉద్యోగం రావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఎవడు కోరుకోడు. అటువంటి కోరిక కోరారనుకోండి, అక్కడ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు పుచ్చుకుని మనకిస్తారు. కాబట్టి మనకి వాళ్ళు వర్షం కురిపిస్తే అన్నం వచ్చింది కాబట్టి కొంత హవిస్సుగా ఇస్తే వాళ్ళు తృప్తి చెంది మళ్ళీ వర్షాలు కురిపిస్తారు. వాళ్ళు కురిపించిన అన్నం అంతా మనమే దాచుకుని ఒక్క హోమం చేయడం మానేసామనుకోండి, వాళ్ళు కురిపించారు. ఎప్పుడు కురవకూడదో అప్పుడు కురిపిస్తారు. అప్పుడు నోటికి వచ్చేది రాదు, ఉపద్రవాలు వస్తాయి. కాబట్టి ఇది పరమేశ్వరుని చేత నియమింపబడినటువంటి ధర్మచక్రం. అది తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. మనం దేవతలకు పెట్టాలి, దేవతలు మనకి పెడుతూ ఉంటారు. కాబట్టి పరదేవతా స్వరూపం కూడా తాంబూల చర్వణ ప్రసాదాన్ని పెడుతుంది. అది పెట్టింది అమ్మవారు అంటే ఆయన చరిత్రలో శాశ్వత స్థానం పొందేశాడని గుర్తు. అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నవాడు ఏమి పొందుతాడు అని నన్ను అడిగారు అనుకోండి, నేను కాదు, శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు చేతులు ఎత్తేశారు. నేను చెప్పడం కుదరదు అన్నారు ఆయన. ఎందుకని అంటే దాని యొక్క ఫలితము ఇంత అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీమాత్రే నమః.
ఐశ్వర్యమిందుమౌలేః ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోరశేఖరం ఐందం పర్యం చ కాస్తి నిగమానాం. అమ్మవారంటే చంద్రశేఖరుడి ఐశ్వర్యము. అందుచేత ఆ తల్లి కూడా చంద్రశేఖరుడిలాగానే బాలచంద్రుణ్ణి శిరస్సు మీద ధరించింది. ఆ తల్లియే వేదాల తాత్పర్యమై ఉంది. జీవుడు ఈశ్వరుడు ఒకటే అనే జ్ఞానం కలిగించటానికి కారణమై ఉంది. కాంచీ నగరంలో మధ్యలో ఉంది. అలాంటి తల్లికి నమస్కారం. జనమేజయుడు వ్యాస మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహాముని, పూర్వం దేవీ యాగాన్ని శ్రీ మహావిష్ణువు ఎందుకు చేశాడు? ఆయన సర్వసమర్థుడు, జగత్కారణుడు కదా. ఆయన దేవీ యాగం చేస్తున్నప్పుడు ఎవరు సహాయం చేశారు? ఆ దేవీ యాగంలో ఎంతమంది పండితులున్నారు? నాకు దేవీ యాగం గురించి విషయాలన్నీ చెప్పు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువంతటి వాడు దేవీ యాగం చేయటం అంటే మాటలు కాదు కదా. అది చాలా గొప్ప విషయం. కనుక ఈ విశేషాన్ని విని నేను కూడా దేవీ యాగం చేస్తాను అన్నాడు. ఆ మాటలు విని వ్యాస మహర్షి ఇలా అన్నాడు, ఓ జనమేజయ, అలాగే చెబుతున్నాను, శ్రద్ధగా విను. ముందుగా భూమి ఏర్పడడం, దానికి గల పేర్లు, మేరుగిరి పుట్టడం, దేవతలు పుట్టడం, త్రిమూర్తులు కొత్త ఇంటికి వెళ్ళటం వంటి విషయాలను కూడా చెప్పి ఆ తర్వాత నీకు దేవీ యాగాన్ని చెబుతాను. పూర్వం త్రిమూర్తులు శ్రీలై శ్వేతద్వీపానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి జగదంబ అర్చించారు. ఆ తర్వాత వారు పురుషులయ్యారు. అనంతరం బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని, మహావిష్ణువు లక్ష్మీదేవిని, శివుడు కాళీదేవిని భార్యలుగా పొంది విమానాన్ని ఎక్కి తిరిగి వచ్చారు. అప్పుడంతా నీటితో నిండి ఉండటాన్ని చూసి భూమిని సృష్టించారు. ఆధారశక్తిరచలా ఆధారశక్తిరచలా ముక్త దేవ్యా స్వయం తతః. ఆ భూమికి ఆధారశక్తిగా భువనేశ్వరి శక్తి నిలిచింది. దాంతో భూమికి ధర అనే పేరు వచ్చింది. ఇందులో మధుకైటుబల మేధస్సు కలిగి ఉంది కనుక దీనికి మేదిని అనే పేరు కూడా ఏర్పడింది. ఈ భూమి బాగా విశాలంగా ఉంది, విస్తారంగా ఉంది. అందుచేత దీనికి పృథ్వీ అనే పేరు వచ్చింది. మహి అనే పేరు కూడా వచ్చింది. ఇటువంటి భూమిని శేషుడు తన తల మీద ధరించాడు. అప్పుడు ఈ భూమి అటు ఇటు ఒరిగిపోకుండా నిలబడటానికి పర్వతాలు పుట్టాయి. ఇవి ఇనుప గుండులలాగా అటు ఇటు నిలబడ్డాయి. అందుకే ఆ పర్వతాలు మహీధరాలు అని పిలువబడ్డాయి. జాతరూపమయో మేరు జాతరూపమయో మేరు బహుయోజన విస్తరః బహుయోజన విస్తరః కృతో మణిమయైః శృంగైః కృతో మణిమయైః శృంగైః శోభితః పరమాద్భుతః శోభితః పరమాద్భుతః. అనంతరము జగన్మాత ఒక బంగారు కొండను సృష్టించింది. అదంతా బంగారుమయం. దాని శిఖరాలు అనేక రత్నాలతో ప్రకాశిస్తూ ఉంటాయి. అది బహుయోజనాల వైశాల్యం కలిగి ఉంటుంది. అద్భుతంగా కాంతులతో శోభిస్తూ ఉంటుంది. దానినే మేరు పర్వతం అంటారు. తర్వాత బ్రహ్మదేవుడికి మరీచి, నారదుడు, అత్రి,
పులస్త్యుడు, పులహుడు, క్రతుడు, దక్షుడు, వశిష్ఠుడు అనే పుత్రులు జన్మించారు, మానసపుత్రులు. వీరిలో మరీచికి కశ్యపుడు పుట్టాడు. అతడు దక్షుడి యొక్క 13 మంది పుత్రికలను పెళ్లి చేసుకోగా వారికి దేవతలు, దానవులు పుట్టారు. తర్వాత సృష్టి అంతా ఏర్పడింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన కోసం మేరు పర్వతం మీద సత్యలోకాన్ని నిర్మించుకున్నాడు. విష్ణుమూర్తి ఉత్తమమైన వైకుంఠాన్ని నిర్మించుకున్నాడు. శివుడు కైలాసాన్ని నిర్మించుకున్నాడు. తర్వాత బ్రహ్మదేవుడు ఆ మేరు శిఖరాలలో ఒక శిఖరంపై ఇంద్రుడికి స్వర్గలోకం సృష్టించి ఇచ్చాడు. ఇక్కడ ఇంద్రుడు పారిజాతం, కామదేవును, 4 దంతాల ఐరావతం, తెల్లని గుర్రం, అప్సరసలతో ఉన్నాడు. ఆ తర్వాత పాల సముద్రం నుంచి పుట్టిన ధన్వంతరి, చంద్రుడు కూడా దేవతలతో కలిసి స్వర్గంలోనే ఉన్నారు. వీరందరూ స్వర్గలోకానికి ఆభరణాలుగా ఉన్నారు. తర్వాత సృష్టిలో 4 రకాల జీవరాశులు ఏర్పడ్డాయి. అందరూ తమ తమ లోకాల్లో, తమ తమ ఇళ్లలో సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అలాంటి సమయంలో వైకుంఠంలో సుఖంగా నివసిస్తున్న మహావిష్ణువుకు ఒక్కసారిగా జగన్మాత గుర్తుకొచ్చింది. ఆయన కంటికి శ్వేతద్వీపం కనిపించింది, మణిమండపం కనిపించింది. పూర్వం తాను స్త్రీ అయి ఆదిపరాశక్తిని దర్శనం చేసుకొని స్తుతించినట్లుగా, పూజించినట్లుగా కనిపించింది. అమ్మ తనకు దివ్యమంత్రాన్ని ఉపదేశిస్తున్న దృశ్యం కూడా కనిపించింది. వెంటనే శ్రీ మహావిష్ణువు ఠక్కున మేల్కొని, అరరే ఎంత తప్పైపోయింది, అమ్మని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు కదా, ఈ సుఖభోగాలు ఎంత పనిచేశాయి, అమ్మనే మరిచిపోయేలాగా చేశాయి, అమ్మ స్మరణం లేకపోతే ఇవి కొంప ముంచేస్తాయి కదా, అంచేత నేను ఎప్పుడూ అమ్మనే స్మరిస్తూ ఉంటాను, మత్తు వదిలి అమ్మను పూజిస్తాను, ఇప్పుడు నేను దేవీ యాగాన్ని చేస్తాను అని సంకల్పం చేసుకున్నాడు. వెంటనే బ్రహ్మదేవుడికి శివుణ్ణి, కుబేరుణ్ణి, ఇంద్రుణ్ణి, అగ్నిని, యమధర్మరాజును, వశిష్ఠుణ్ణి, దక్షుణ్ణి, కశ్యపుణ్ణి, వామదేవుణ్ణి, వరుణుణ్ణి, బృహస్పతిని పిలిచి, ఓ దేవతలారా, నేను యాగం చేస్తున్నాను, అందరూ యాగానికి రండి అని ఆహ్వానించాడు. వెంటనే దేవతలందరూ దేవీ యాగానికి వచ్చారు. అప్పుడు మహావిష్ణువు శిల్పులను పిలిచి, మేరు చక్కని యాగశాలను, అంటే మీరందరూ కూడా ఎట్లా ఉండాలంటే మేరు పర్వతానికి మించిపోవాలి, అంత సుందరంగా ఉండాలి, మీరంతా కూడా చక్కని యాగశాలను నిర్మించండి, అది వైభవంగా ఉండాలి, చెప్పటానికి వీలు లేకోకుండా అంత అద్భుతంగా ఉండాలి, అందంగానూ ఉండాలి అని ఆజ్ఞాపించాడు. శిల్పులు తక్షణమే అందమైన యాగశాల నిర్మించారు. యజ్ఞ సామాగ్రి అంతా ఏర్పాటైంది, అంతా సమృద్ధిగా ఉంది. తర్వాత మహావిష్ణువు 27 మంది పండితులను ఋత్వీకులుగా నియమించుకొని యాగం ప్రారంభించాడు. అప్పుడు ఋత్వీకులు విశాలంగా ఉన్న హోమకుండాల్లో అగ్నులను వెలిగించి దేవీ బీజాక్షరాల్లో ఉన్న మంత్రాలను పఠించారు, జపించారు. శాస్త్ర ప్రకారంగా హవిస్సులతో హోమాలు చేశారు. ఆ సమయంలో అందరూ పవిత్రంగా ఉన్నారు, నియమనిష్టలు పాటించారు. ప్రతి ఒక్కరూ తమ మనస్సును అమ్మవారి మీదే నిలిపారు. జపాలు చేసేవారి మనస్సు అమ్మవారి మీదే ఉంది, తపాలు చేసేవారి మనస్సు అమ్మవారి మీదే ఉంది, పారాయణాలు చేసేవారి మనస్సు అమ్మవారి మీదే ఉంది. అర్చనలు చేసేవారు, అభిషేకాలు చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు, ఇంకా యజ్ఞాలలో రకరకాల సేవలు చేసేవారు. ఇలా అందరి మనస్సు అమ్మవారి మీదే ఉంది. అందుకు జగన్మాత సంతోషించి ఎవరికీ కనిపించకుండా అశరీరవాణిగా ఇలా అంది, ఓ లక్ష్మీపతి, నువ్వు ఇప్పుడు చేసిన దేవీ యాగం చాలా గొప్పది, దీంతో నాకు చాలా ఆనందం కలిగింది, నీ సకల కోరికలు తీరుతాయి. నువ్వు ఈ రోజు నుంచి దేవతలందరిలోకెల్లా ఉత్తముడవుతావు. నిన్ను బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ పూజిస్తారు.
మానవులందరూ నీ భక్తులవుతారు. నువ్వే వారికి వరాలిచ్చేవాడు. వేద పురాణాలన్నీ నిన్నే అధికుడుగా చెప్పి కీర్తిస్తాయి. సకల యజ్ఞాల్లోనూ నువ్వే ముఖ్యుడిగా ఉంటావు. యజ్ఞం చేసేవారు ముందుగా నీకే ప్రథమార్చనను చేయిస్తారు. దానవులు పీడించినప్పుడు సకల దేవతలు నిన్నే ఆశ్రయిస్తారు. వేద పురాణాలు అన్నిటిలోనూ నువ్వే పురుషోత్తముడిగా కీర్తించబడతావు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భూతలే తదాంశేనావతీర్యాచు కర్తవ్యం ధర్మలక్షణం. భూలోకంలో ధర్మానికి హాని జరుగుతున్నప్పుడల్లా నువ్వు నీ అంశంతో అవతరించి ధర్మరక్షణ చెయ్యాలి. భూలోకంలోని అవతారాలు చాలా ప్రసిద్ధికెక్కుతాయి. అందరూ ఆ అవతారాలను పూజిస్తారు. ఆ అవతారాలన్నిటిలోనూ నా అంశ అయిన లక్ష్మీదేవి నీకు తోడుగా ఉంటుంది. నా శక్తి వరాహిగా అవతరిస్తుంది, నారసింహిగా అవతరిస్తుంది. ఇలా ఎన్నో భేదాలతో ప్రకటమవుతోంది. ఆ శక్తులన్నీ సకల ఆయుధాలు పట్టుకొని నీ కార్యానికి సహకరిస్తాయి, నీ కార్యాన్ని పూర్తి చేస్తాయి. తాస్త్వయా నావమంతవ్యా సర్వదా గర్వలేశతః. నువ్వు గర్వించి ఎప్పుడూ కూడా ఆ శక్తులను చిన్నచూపు చూడకూడదు. ఆ శక్తులు నీకు పూజించదగిన వారు కనుక ఆ శక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండు. ఆ శక్తుల భారతదేశంలో పూజలు అందుకుంటాయి. తమను భక్తితో అర్చించిన వారికి సకల కోర్కెలు ప్రసాదిస్తాయి. వారికి నీకు కూడా అఖండమైన కీర్తి లభిస్తుంది. నీ యొక్క కీర్తి సప్తద్వీపాల్లోనూ స్వర్గంలోనూ కూడా వ్యాపిస్తుంది. మానవులు తమ కోర్కెలు తీరటం కోసం నిన్ను, నా శక్తులను పూజిస్తూ ఉంటారు. సంపదలను, అభివృద్ధిని పొందుతూ ఉంటారు. ఈ రోజు నుంచి నువ్వు దేవాది దేవుడివి అయ్యావు అని పరాశక్తి అనుగ్రహించి ఆశీర్వదించిన మాటలు వినిపించాయి. ఎందుకంటే ఆ పరాశక్తి కనిపించదు కదా. ఆవిడ అస్సలే రూపమే లేదు ఆవిడికి. ఆవిడ నుంచి పుట్టినటువంటి మిగతా రూపాలు. ఆ మాటలు విని మహావిష్ణువు చాలా సంతోషించాడు. దేవతలు శ్రీహరిని కీర్తించారు. దేవీ యాగం పూర్తి అయ్యింది. అందరూ సంతోషించి తమ తమ ఇళ్లకు వెళ్ళి తమ తమ విధులను చేసుకుంటూ అమ్మవారిని పూజించసాగారు. ఇది శ్రద్ధాభక్తులతో దేవీయాగం చేసినందుకు లభించే ఫలం. శ్రీ మహావిష్ణువు తనను అనుగ్రహించిన జగన్మాతను మరిచిపోకుండా ఆరాధించి ఊహించలేని ఉత్తమమైన ఫలాన్ని పొందాడు. ఆ తల్లిని నిత్యం ఆరాధిస్తూనే ఉన్నాడు. కనుక అమ్మను మరిచిపోకుండా అమ్మ పూజల్లో పాల్గొన్న, అమ్మకు సంబంధించిన అన్ని సేవల్లో పాల్గొన్న శ్రీమాత భక్తులను గొప్పగా అనుగ్రహిస్తుంది. మీకందరికీ అమ్మ అనుగ్రహం లభించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః. దేవిడోలా దుర్గిడోలా గౌరిడోలా కాళిజో జో జో జయ జో జో. దేవిడోలా దుర్గిడోలా గౌరిడోలా కాళిజో